మార్నింగ్ ఫ్రమ్ దుబాయ్. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 అయింది. అంటే మధ్యలో నేను వచ్చేసరికి మెట్రో ఏం పని చేయలేదు. నేను ఫుడ్ ఆకలిస్తే ఒక రెస్టారెంట్లో ఆగి ఫుడ్ తిని నడుచుకుంటూ వచ్చేసాను ఇక్కడికి, మనం ఉండే హాస్టల్కి. ఈ హాస్టల్లో ఇది వచ్చేసరికి మనకి 7 అంటే 30 AED పడింది. 30 dirhams 30 పడింది. సుమారుగా ఒక 800 అంతే, అంతకుమించి కాదు. కాస్ట్లీ అయితే కాదు. ప్లస్ దాంతోపాటు వాడు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు పొద్దునే. ఇప్పుడే కదా లెగిసింది, చూద్దాం. 9 to 10 మధ్యలో నేనంట బ్రేక్ఫాస్ట్ కదా, వెళ్ళి చూసి ఏముందో బ్రేక్ఫాస్ట్ తిందాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను హోటల్ నుండి. ఈరోజు వచ్చేసరికి బుర్జ్ ఖలీఫా వెళ్దాం మనం. బుర్జ్ ఖలీఫా దుబాయ్ ఫ్రేమ్ అవి ఉన్నాయి కదా, సిటీ డౌన్ టౌన్ చూసుకొని సఫారీ రైడ్ బుక్ చేశాను. మనోడు 1 గంటకు ఫోన్ చేస్తా అన్నాడు. మరి నేను వాట్సాప్ చేయండి, నా దగ్గర ఫోన్ లేదు, లోకల్ సిమ్ తీసుకోలేదు నేను అని చెప్పాను. చూద్దాం, ఒకవేళ వీలైతే దానికి కూడా సఫారీ కూడా వెళ్దాం. అది సఫారీ వచ్చేసరికి మనకి పికప్కి అంటే డైరెక్ట్ మన లొకేషన్ దగ్గర నుండి వాళ్ళ కారు తీసుకొని పికప్ డ్రాప్ అయితే అది కొంచెం ఎక్కువ ఉంది. అలా కాకుండా వాళ్ళ ఒక లొకేషన్ చెప్తారు, అక్కడ బస్సు వచ్చింది. మనం అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కితే 50 AED. అది ఒక AED వచ్చేసరికి 22 రూపాయలు. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు. ఈ ఏరియా వచ్చేసరికి బుర్జ్ దుబాయ్ అంటారు ఏరియా అంతా. బుర్జ్ దుబాయ్ ఆల్మోస్ట్ మన వాళ్ళంతా ఇక్కడే ఉంటారు, ఈ ఏరియాలోనే. ఇదిగోండి మీకు స్ట్రైట్ కనపడుతుంది కదా, అదే మెట్రో తీసుకొని వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇదిగోండి స్టేషన్ పేరు అల్రాజ్ అంట. అల్రాజ్ మనోడు శ్రీలంక. నేను గోల్డ్ మార్కెట్ ఎక్కడ అంటే చూపిస్తారా అని తీసుకెళ్తున్నాడు. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నట్టుంది, ఫ్లైట్స్ తగిలుతున్నాయి. ఈ రూట్ నుండి వచ్చాము మనం. ఇదంతా మార్కెట్సే, అన్నీ, ప్రతిదీ. ఇది గోల్డ్ సూక్, అదిగండి గోల్డ్ సూక్. చూడండి ఎంత పెద్ద రింగ్, లేకుండా డ్రెస్ చేశారు ఇక్కడ. దుబాయ్లో గోల్డ్ మార్కెట్ చూసారా, అన్ని గోల్డ్ షాప్లే. ఇదిగోండి ఇదంతా గోల్డ్ మార్కెట్. కొంచెం షాపింగ్ కూడా అయింది మంది. ఏంటో అండి దుబాయ్ మాయా, నాకే తెలియలా.
చాలామంది అంటూ ఉంటారు లక్షలు లక్షలు షాపింగ్ చేశాను అది ఇదని. నేను ఏడకు రాగానే నేను ఖర్చు పెట్టాల్సి వచ్చింది 4 లక్షల దాకా, 3.5 లక్షలు చిల్లర. చాలా షాపింగ్కి అయితే దుబాయ్ నెంబర్ 1. అన్నీ కొనుక్కోవచ్చు మీరు, గోల్డ్ కానీ ఏదైనా అన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు దాకా చూసిన దాంట్లో దుబాయ్ బెస్ట్ షాపింగ్. అది అన్నీ కొంచెం రీజనబుల్గా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే కరెన్సీ క్యారీ చేస్తే బెటర్. నాకు దానివల్ల నాకు లోకల్ కరెన్సీ లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడినాయి నా కార్డులో. అది మంచి కరెన్సీ ఉంటే అన్నీ బాగుంటాయి. కార్డ్ పేమెంట్లు అయితే చేయొద్దు. 6.8 అలా ప్రతిదానికి పోయిద్ది. ఆల్మోస్ట్ చాలా పోయింది నాకు. అది అట్లా కడతాం కూడా వేస్ట్ అయిపోతాయి డబ్బులు, ఉపయోగం ఉండదు మనం ఎన్ని కొన్నా. ఇదొక్కటి ఫాలో అయితే ఓకే. అది పొద్దున్నే 11ంటికి స్టార్ట్ అయితే షాపింగ్లు గీపింగ్లు అన్నీ అయిపోయి ఇప్పుడు వచ్చాం బుర్జ్ ఖలీఫాకి. ఖలీఫా మెట్రో స్టేషన్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దాకా నడుచుకొని దుబాయ్ మాల్కి వచ్చాం. అదిగోండి పైన కనబడుతుంది చూడండి, అది బుర్జ్ ఖలీఫా దుబాయ్. ఇదంతా దుబాయ్ మాల్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది. అది మాల్ జనరల్గా అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. బాగా డిజైన్ చేశారు. అది బుర్జ్ ఖలీఫా. బయటికి వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత బాగుందో. బాయ్ మాల్ బాగా కట్టారు అంతా, డిజైన్ చాలా పెద్దది. అటువైపు నుండి వచ్చాను నేను. అయితే భయంకరంగా ఉన్నారు. అదిగోండి అది ఆ రేంజ్లో ఉన్నారు జనం. వీడియో తీయాలన్నా ఏం తీయాలన్నా. అదిగోండి బుర్జ్ ఖలీఫా. ఇక్కడ చూపిస్తాను చూడండి చుట్టూ ఎలా ఉందో. బాగుంది దుబాయ్, రావచ్చు. చూసారా, ఇది వచ్చేసరికి దుబాయ్ మాల్. దీని లోపల నుండి వచ్చింది మనం. చూడండి చుట్టూ ఎలా ఉందో. అదే వాటర్ ఫౌంటైన్ చూసారా, బాగుంది కదా.
వచ్చేసింది ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దుబాయ్ నుండి అబుదాబీకి 1 అవర్ బస్ జర్నీ అంతే, అంతకుమించి ఉండదు. అది మీరు సిటీలోకి వెళ్ళాలంటే 1.5 అవర్ 2.5 అవర్స్ పడుతుంది. అది సిటీలోకి వెళ్ళాలంటే అబుదాబీ నుంచి. వచ్చేసాం బయటికి, చూడండి ఇది నా వెనకమాల కనపడుతుంది, ఇదే అబుదాబీ ఎయిర్పోర్ట్. ఇదంతా మనం వచ్చిన బస్సు ఇది, దుబాయ్ నుండి డైరెక్ట్ బస్సు, మధ్యలో ఎక్కడ స్టాప్ ఏమి ఉండదు. 1 అవర్ 1.5 అవర్లో వచ్చేసింది. అది ఇప్పుడు లోపలికి వెళ్ళి కస్టమ్స్లో మన డ్రోన్ ఉంది కదా మొన్న వాళ్ళు తీసుకున్నది, ఆ డ్రోన్ ఒకటి కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ చెక్-ఇన్ చేయాలి. ఈ బ్యాగేజ్ అంతా చెక్-ఇన్లో పడేసి వెళ్ళి ప్రశాంతంగా లాంజ్లో పడుకుందాం. అది ఈవినింగ్ కదా ఫ్లైట్. ఇటు కర్మ ఏంటంటే ఇంకో అరగంటలో నా వేసి అయిపోయింది. వీళ్ళకి చెప్పి నీది 9:15కి నైట్ కదా టైము, ఇంకో 4 అవర్స్ ఉంది, అది ఇదంటే పోతున్నాం కదా. చూడండి అబుదాబీ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూసారా, బాగుంది. వచ్చేసరికి అంతా డ్యూటీ ఫ్రీ, తక్కువే ఉన్నాయి ఇక్కడ డ్యూటీ ఫ్రీలో. ఇండియన్ కరెన్సీతో అయితే తక్కువ కాదు. బేసిక్గా నేను యూరోప్లో చూసే డ్యూటీ ఫ్రీ అయితే చాలా షాపుల్లోనే తక్కువ ఉంటాయి డ్యూటీ ఫ్రీలో కన్నా, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఓకే కొనుక్కోవచ్చు. ఈ లగేజ్ పెట్టుకున్న అవస్థలు చూడండి. ముందట వెళ్ళా గేట్ D12 ఏమో అనుకోని, మధ్యలో ఒక ఆయన అడిగితే D12 లేదండి అది B12 అయి ఉంటుంది అన్నాడు. సరే అని అదేమో ఆ మూలన ఉంటే ఇదేమో ఈ మూలన ఉంది. మధ్యలో ఈ వెయిట్ నాకు ఓకే. మళ్ళీ ఎక్కడో నుండి కొంచెం మధ్యలో వచ్చిన దాకా ఇదిగోండి ట్రాలీ దొరికింది. ఇక్కడ ఉన్నాయి. ట్రాలీ ఉంటే కష్టమే ఉండదు, ఇది మామూలుగా నెడితే కదలదు. మీరేం చేయాలి, ఇది దీన్ని ఇట్లా వంచాలి, అప్పుడు కదిలిద్ది. ఇది చూసారా, చేసింది మన బ్యాగ్.